హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. ఈ ఎండలకి ఒంట్లో ఉండే నీరసాన్ని, వేడిని తగ్గించడానికి ఇలా సగ్గుబియ్యం, రాగిపిండి కలిపి జావ చేసుకోండి. చాలా బాగుంటుంది, సింపుల్గా కూడా అయిపోతుందండి. వెంటనే ఒంట్లో నీరసంగా ఉంటే ఇలా చేసుకొని ఒక గ్లాస్ తాగండి. చాలా ఎనర్జీగా అనిపిస్తుంది, పొట్ట కూడా నిండిపోయి చాలాసేపు ఆకలిగా కూడా అనిపించదు. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఈ జావ కోసం ఇలాగా ఒక గిన్నెని తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల రాగి పిండి వేసుకోండి. రాగి పిండి అనేది కొంచెం మెత్తగా ఉండేటట్టు చూసుకోండి, బాగుంటుంది జావ. ఇప్పుడు దీనిలోకి ఒక టీ గ్లాస్ నిండా నీళ్లు పోసుకొని, చన్నీళ్ళేనండి ఇవి. ఇప్పుడు ఉండలేమీ లేకుండా ఈ రాగి పిండిని అంతా కలిపేసుకోండి. ఇలా ఉండాలి, ఉండలనేవి ఏమీ లేకుండా. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకోండి. జావ చేసుకోవడానికి ఇంకొక గిన్నె తీసుకొని ఈ గ్లాస్ తోటి ఒక 2.5 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. ఇది ఒక 1/2 లీటర్ గ్లాస్ అండి. ఇలాగా నీళ్లు పోసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టి నీళ్ళని ఇలా బాగా మరిగించండి. నీళ్లు మరిగేటప్పుడు 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఒక 1/2 గ్లాసు నేను ఇక్కడ సన్నగా ఉండే సగ్గుబియ్యం వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఇవి లేకపోతే లావు సగ్గుబియ్యాన్ని ఒక గంట ముందు నానపెట్టుకొని ఈ టైంలో వేసేసుకోండి, బాగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని బాగా కలుపుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. సగ్గుబియ్యం అనేవి బాగా తెల్లగా ఉడికిపోవాలి, లేకపోతే గట్టిగా ఉంటాయి తినేటప్పుడు. అందుకని ఇలాగా బాగా ఉడికిపోవాలి, ఇలా ఉండాలి సగ్గుబియ్యం అనేది. ఇలా ఉడికిన తర్వాత ఈ సగ్గుబియ్యంలోకి నీళ్లు కొంచెం తగ్గినట్టు అనిపించాయండి నాకు. అందుకని ఇంకొక 3/4 గ్లాసు వేడి నీళ్ళు పోసుకోండి. చన్నీళ్ళు మటుకు పోయొద్దు, జావ అనేది మళ్ళీ చల్లగా అయిపోతుంది. అందుకని కాగబెట్టిన కొంచెం గోరువెచ్చగా చేసుకొని ఆ నీళ్లు పోసుకొని ఇలాగా ఒక పొంగు రానివ్వండి. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండిని ఈ సగ్గుబియ్యంలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మంటని సిమ్లో పెట్టేసి బాగా కలుపుకోండి, ఉండనేది కట్టకుండా. మంట మాత్రం సిమ్లోనే ఉండాలండి, హై ఫ్లేమ్లో పెట్టారంటే ఉంట కట్టేస్తుంది. ఇలా మనం కలుపుతూ ఉండగానే జావ అనేది కొంచెం ఇలా చిక్కబడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ రాగి పిండిని ఒక 2 నిమిషాలు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకోండి. 2 నిమిషాల తర్వాత దీనిలోకి 1 గ్లాసు ముందు బెల్లాన్ని వేసుకోండి. ఇప్పుడు ఈ బెల్లం ఈ జావలో బాగా కరిగిపోయే వరకు కరిగించుకోవాలి. ఇలా అంతా కరిగిపోయిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి, తీపి అనేది సరిపోయిందా లేదా అని. నాకు ఇక్కడ కొంచెం తీపి తగ్గింది, అందుకని ఇంకొక 1/2 గ్లాసు బెల్లం వేసుకుంటున్నాను. ఈ టైంలో మీ తీపికి తగ్గట్టుకు బెల్లం అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ బెల్లం కూడా పూర్తిగా కరిగిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోండి, చప్పదనం లేకుండా చాలా బాగుంటుంది. అలాగే ఒక 1/2 టీ స్పూన్ యాలక్కాయల పొడి. ఇక్కడ నేను ఒక 2 టీ స్పూన్లు జీడిపప్పుని మిక్సీలో మెత్తగా పౌడర్ చేసుకొని వేసుకుంటున్నానండి. ఇది మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి, ఏం పర్వాలేదు. ఇప్పుడు ఈ జీడిపప్పు పౌడర్నంతా ఈ జావలో బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి, ఉండలనేవి ఏమీ లేకుండా. ఇలా అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపేసేయండి. ఇప్పుడు లాస్ట్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 3 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోండి. తాగేటప్పుడు అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటాయండి. ఒకవేళ వద్దు అనుకుంటే తీసేసుకోండి, పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు ఇలా పచ్చి కొబ్బరి ముక్కలు వేయడం వల్ల. అంతేనండి, ఇలాగ చేసుకొని వేడివేడిగా తాగినా తాగొచ్చు. లేదా ఒకవేళ మాకు చల్లగా కావాలి అనుకుంటే గోరువెచ్చగా అయిన తర్వాత కొన్ని ఐస్ క్యూబ్ ముక్కలు వేసుకొని తాగేయండి, చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.